విజయనగరం జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోలీస్ ట్రైనింగ్ కాలేజీ గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అయితే ఎన్నికల సందడి అయితే నెలకొంది. ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. రేపు జరిగే పోలింగ్ సంబంధించి అయితే ఇక్కడ పోలీస్ బ్యారక్స్ లో అయితే ఇక్కడ ఎన్నికల సిబ్బంది అలాగే ఎన్నికల పోలింగ్ సామగ్రి సంబంధించిన తరలింపు కార్యక్రమం అయితే మొదలైంది. ప్రస్తుతం అయితే ఈ వివరాలను వెల్లడించడానికి మనకు జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి? రేపు ఎన్ని గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది? పోలింగ్ ప్రక్రియ రేపు 7 గంటలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. పీటీసీలో పోలింగ్ సిబ్బంది అందరినీ కూడా ఒక చోటకి చేర్చి రేపు వాళ్ళు పోలింగ్ లో ఉపయోగించే మెటీరియల్ అంతా కూడా సరే ప్రిలిమినరీ చెక్ చేయించి ఇక్కడ ఇవాళే పోలింగ్ బూత్లకు పంపించడం జరుగుతుంది. స్టాఫ్ ఎంతమంది డిప్యూట్ చేశారు? ప్రతి పోలింగ్ బూత్ కి కూడా 1+5 అంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 5 పోలింగ్ స్టాఫ్ అనుకుంటే 6 పోలింగ్ స్టాఫ్ ప్రతి పోలింగ్ బూత్ కి ఉండేలాగా సిబ్బందిని ప్లాన్ చేశాం. అలాగే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేశారు? వాటర్ ప్రశాంతంగా వెళ్ళి ఓటు వేసుకునేందుకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ హీట్ వేవ్ ని ఉద్దేశించుకొని ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా ఇనఫ్ షేడ్, షామియానా, అదే విధంగా వాటర్ సప్లై అండ్ ఆల్సో ఈవినింగ్ టైంలో లైటింగ్, ఈ 3 కూడా తప్పనిసరిగా ఎన్షూర్ చేసుకుంటున్నాం. అలాగే ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటర్లు నమోదు కార్యక్రమం కానీ అక్కడ ప్రశాంత వాతావరణం తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలు అలాగే వెబ్ కాస్టింగ్ సంబంధించి ఎట్లా అంటే ఏర్పాటు చేస్తారు? క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట్ల కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్తో పాటు స్టేట్ లెవెల్లో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మానిటరింగ్ చేస్తుంది. అలాగే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, అలాగే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, అక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేశారు? అలాగే రాజకీయ నాయకులకు ఎలాంటి అవగాహన కలిగి సమస్యాత్మక ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ పోలీస్ ఫోర్స్ను కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వెబ్ కాస్టింగ్ కూడా ఉంటుంది. అదే విధంగా మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారండి. సో వీళ్ళ ముగ్గురి మానిటరింగ్ తో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా పోలింగ్ జరిగేలాగా చూస్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఆ పోలింగ్ సామాగ్రి తరలింపు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అలాగే రేపు 7 గంటలకైతే పోలింగ్ కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాటు చేస్తున్నట్లయితే జిల్లా జాయింట్ కలెక్టర్ చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.